హలో గైస్, నేను మీ పావని. ప్రతిసారిలా రీల్స్ చేయడానికి రాలేదు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. గుడ్ అనిపిస్తే గుడ్ అని కమెంట్ చేయండి, ఓకేనా? లేదు అనుకుంటే లైట్ తీసుకోండి. ఓకే, ఇన్ఫర్మేషన్లోకి వచ్చేద్దాం. నేను నిన్న చిన్న పని మీద బయటకు వెళ్ళానమాట. అదే జాబ్ పని మీదకి వెళ్ళాను. అయితే నాకు అక్కడ ఇద్దరు అక్కలు కలిశారు. ఆ ఇద్దరు అక్కలకి కూడాను 10 years గ్యాప్ వచ్చింది. దేనికి గ్యాప్ వచ్చింది? జాబ్కి మాట. వాళ్ళు కూడా బీటెక్ అనేది చేశారు. బీటెక్ చేసిన తర్వాత జాబ్ చేయాలని వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ పేరెంట్స్ లేదమ్మా, నీకు ఇప్పుడు పెళ్లి చేసేయాలనుకుంటున్నాము అంటున్నారు. సో వాళ్ళ ఇష్ట ప్రకారంగానే పెళ్లి అనేది చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారు? జాబ్ చేసుకో అని చెప్పారు పెళ్లి చేసుకున్న తర్వాత. కానీ చుట్టూ ఉన్న జనాలు ఏమంటారు? పెళ్ళి అయిపోయింది కదా, పిల్లలు ఇంకా పుట్టరా అని అడుగుతారు. సో జాబ్ చెయ్యాలా, పిల్లలు పుట్టాలా? సో ఏం చేస్తారు? పిల్లలకే వెళ్తారు. పిల్లలు పుట్టాక ఒకరితో సరిపోదు, ఇంకొకరు కావాలి. ఇలా ఇద్దరు పుట్టాక వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేటప్పటికి 10 years అనేది వాళ్ళకి అయింది. ఈ 10 years లో జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా వేరు. 10 years లో వాళ్ళకి ఏం జరిగిందో అదంతా పాస్ట్. కానీ వాళ్ళు ఇప్పుడేమనుకుంటున్నారు? ఇప్పుడే నేను జాబ్ చేద్దాం అనే వాళ్ళు ఒక కసితో వచ్చారు ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత ఏమైందో తెలుసా? హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళారు. హెచ్ఆర్ దగ్గరికి వెళ్తే ఏమన్నారు? 10 years గ్యాప్ వచ్చింది, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, మేము ఎలా తీసుకుంటాం మిమ్మల్ని? మీరు మ్యారేజ్ చేసేసుకున్నారు, కానీ మేము ఎలా తీసుకుంటాం మిమ్మల్ని? ఎంతో నాలెడ్జ్ ఉంది, మీరు చాలా స్కిల్ నేర్చుకున్నారు, స్కిల్ ఉంది, కానీ మిమ్మల్ని మేము తీసుకోలేము అని ఫేస్ మీద చెప్పేశారు. అంటే ఇందులో ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అదంటే పేరెంట్స్కి, మీరు అబ్బాయిల్ని చదివించినట్టే అమ్మాయిల్ని చదివిస్తున్నారు కదా. అంతవరకు ఆగి 21 years వచ్చినంత వరకు వాళ్ళని చదివించి బీటెక్ చేయించారే, అదే ఒకే ఒక సంవత్సరం ఆగితే అమ్మాయి కూడా ఒక ఉద్యోగం తెచ్చుకొని తన కాళ్ళ మీద తను నిలబడదును. ఇప్పుడు వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి రూపాయి అడగకపోదును. వాళ్ళ పిల్లలకి ఏం కావాలన్నా సరే అమ్మాయే కొనేసిద్దును. సో అదొక్కటే ఆలోచించండి పేరెంట్స్. 1 year అయినా గ్యాప్ ఇవ్వండి. వాళ్ళ సంతోషాలని వాళ్ళు కూడా చూడనివ్వండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడనివ్వండి. వాళ్ళ ఆశలు కూడా వాళ్ళకు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.